హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, యూట్యూబ్లో మనం చూస్తున్నాం కదా, ఏది వైజాగ్ నక్షత్ర ఇన్సిడెంట్ అని చెప్పి వాళ్ళకి 4 ఇయర్స్ నుంచి గొడవలు అవుతున్నాయి. డైవర్స్ కూడా తను అప్లై చేసింది. కాకపోతే ఏంటంటే తనకి ఇంకా డైవర్స్ వాళ్ళిద్దరికి రాలేదు అఫీషియల్గా. అందుకని చెప్పి భర్త తేజ మీద నిఘా వేసి మొన్న పట్టుకుందని గొడవలు, అదే ఒక అమ్మాయితో ఉండగా పట్టుకుంది గదిలో అని చెప్పి ఆ తేజ ఏమో ఇది ఆఫీస్ రూమ్ అని అనడం జరుగుతుందండి. అసలు ఎక్కడ చూసినా కూడా ఇలా గొడవలు అవుతూనే ఉన్నాయి కదా. ఈ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజేనండి. నిజంగా చెప్తున్నాను, ఒకరిని లవ్ చేస్తే మాత్రం ఇంకొకరి మీదకి మనసు పోవటం అనేది జరగదు. ఎందుకంటే అమితంగా ప్రేమించి ఒక మనిషి మనసులో ముద్రించుకున్నప్పుడు వేరే వాళ్ళ మీదకి అసలు మనసు వెళ్ళదు. సరే, ఇప్పుడు తను ఇది సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది తేజ గారికి. ఉన్నప్పుడు తిను ఏం చేసిందంటే మానేమని అడిగింది. దేనికి అడిగింది? ఇప్పుడు సరే, అందరూ ప్రొఫెషనల్గానే ఉండాలి కదండి. ఇప్పుడు తేజ గారు బయటికి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు సినిమాలో నటించినప్పుడు అది అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో చాట్ చేయటము, లేకపోతే వాళ్ళతో తిరిగి మాట్లాడటము, లేకపోతే వాళ్ళతో బాండింగ్ కొనసాగిస్తేనే ఏదైనా ప్రాబ్లం వస్తుందండి. ఇప్పుడు ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఫీల్డ్లో పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని చెప్పి పిల్లల్ని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలని లేదు కదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆడది అమితంగా ప్రేమించినప్పుడు దేనికైనా సపోర్ట్ ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది మగవాడికి. ఎట్లా ఫీల్డ్లో తను ఏదన్నా అనుకున్న పైకి వెళ్ళటానికని చేయటానికని. ఏమండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు కింద స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా మీ వెనకాల ఉంటారా? భార్య తప్పితే ఎవ్వరూ ఉండరు. ఆ రోజున ఎవ్వరు కూడా హెల్ప్ చేయటానికి కూడా ముందుకు రారు. అప్పుడు మాత్రం భార్య దేవతలాగా కనిపిస్తుంది. ఈ మగవాళ్ళకు కూడా భార్య ఎలా కనిపిస్తుంది అంటే, అమ్మ నువ్వే దిక్కు, నువ్వే ఉన్నావు, నువ్వే హెల్ప్ చేయగలుగుతామంటే తన సర్వస్వాన్ని అర్పించుకున్నగాక తన దగ్గర బంగారం డబ్బులు ఏమన్నా ఉన్నా మొగుడు కోసం పైకి వస్తాడని చెప్పి ఎన్నో చేస్తుంది. అలాంటిది కొద్దిగా పేరు పరపతి పైకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెడతాం భార్యని. అప్పుడు కొత్త పరిచయాలు అవటం, వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడటం, తిని అవాయిడ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అండి? జలసీ వస్తుంది. ఆడవాళ్ళు మనుషులు కాదా? అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు నువ్వే దేవతవని చుట్టూ తిరిగి సరే ఏదైనా నువ్వు చెప్పినట్టే వింటానని చెప్పి అట్లా చేసి ఏదైనా కొద్దిగా పేరు రాగానే నా ఇష్టం, నేను చూసుకుంటానులే, నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతుంటే ఎవరికైనా మండుతుందండి. మళ్ళీ ఒకటి, డైవర్స్ ఇచ్చేటప్పుడు సరే ఇద్దరికి పడట్లేదు, డైవర్స్కి అప్లై చేసుకున్నప్పుడు తను డబ్బులు డిమాండ్ చేస్తే ఇస్తే ఏం పోయిందండి? ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు నీ ద్వారా ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్లని పెంచి పోషించాలి. ఇప్పుడు రేపు కట్న కానుకలు ఇవ్వాలన్నా అప్పటికి 20 ఏళ్ళప్పటికి ఎంత మారిపోతుందండి? ఎంతో కొంత. ఇప్పుడు నిజాయితీ గల మగవాడైతే ఏం జరుగుతుందంటే, సరే ఇద్దరికి గొడవలు అవుతున్నప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తిలో ఎంతో కొంత, ఇంత నేను ఇవ్వలేను, ఇంత ఇవ్వగలుగుతాను అని చెప్పి మధ్యవర్తిని పెట్టుకొని సెటిల్ చేసుకొని విడిపోయిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది. కానీ అందరూ అలా కాదు. ఏం చేస్తారంటే గొడవలు రాగానే తనని ఈజీగా డబ్బులు ఇవ్వకుండా ఎలా వదిలించుకోవాలి, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వదిలించుకోవాలని చూస్తారు. ఏం అవసరం? ఎందుకు చూడాలి అంటే, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకోసం వచ్చి మొత్తం మీకు ఏదైనా కష్టాలు వచ్చినా కూడా అన్నీ పెట్టి మీతో పిల్లల్ని కానీ ఒకవేళ పడనప్పుడు అంటే ఊరికినే బయటికి వెళ్ళిపోవాలా? అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లేడీస్ ఉంటారు, విడిపోయిన తర్వాత అతని డబ్బు ఎందుకు, నేను స్వతంత్రంగా జీవించి నా కాళ్ళ మీద నిలబడి నా రూపాయి నేను తింటానులే అని అనుకునే ఆడవాళ్ళు ఉంటారు. కొందరు అనుకుంటారు, ఊరికినే ఎందుకు వదలాలి, మామూలుగా డబ్బులు డిమాండ్ అని చేస్తారు అలాగా. కానీ ఎప్పుడైనా పడకపోతే సామరస్యంగా మాట్లాడుకొని పెద్ద మనుషుల్ని పెట్టుకొని ఇంత డిమాండ్ డబ్బులు చేసిందని అనుకుందాం. అలా కాదండి, నేను ఇంత ఇవ్వలేను, ఇంత ఇస్తాను అంటే బేరసారాలు జరుగుతాయి. జరిగిన తర్వాత అఫీషియల్గా విడిపోయిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకోటి, ఒకవేళ మీకు ఏదన్నా బంధము ఏర్పడి తనకి ఏదన్నా బాధ కలిగిస్తే రెచ్చగొట్టడం ఎందుకు? ఆడవాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకండి? కూర్చోబెట్టి, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సినిమాలు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, ఇలా వెళ్తేనే నాకు ఇలా వస్తాయి అని అనుకొని తన్ని కన్విన్స్ అన్న చేయగలగాలి. అయినా
ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుందండి. ఆ గోల్ కోసం దిగజారాల్సిన అవసరం లేదే. ఎందుకు దిగజారాలి? అంటే ఇప్పుడు సినిమాల్లో పైకి రావాలంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తేనే వస్తాయి అనుకుంటే అలా చేయకపోతే ఏం పోయిందండి? బయటికి చక్కగా కష్టపడి పిల్లల్ని పోషించుకొని హాయిగా సంసారం చేసుకుంటే ఎంత బాగుంటుంది. లేదు మీరు కరెక్ట్గా ఉండి వచ్చిన రోజే వస్తుంది కదా. దానికోసం చాటింగ్లని అయ్యని ఇయ్యని ఉన్నాయండి, సినీ ఫీల్డ్లో ఉన్నాయి, కంపల్సరీ ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు రాత్రిపూట మెసేజ్ పెడతారు, హలో హాయ్ అని. అప్పుడు మెసేజ్లు పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఫీల్డ్లో జరిగాయి. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్ అయ్యి అప్లై చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మెదలకుండా ఊరుకున్నాను. వచ్చినప్పుడే చేస్తానండి. ఇప్పుడు మంచిగా వచ్చి ఒకవేళ మంచి పాత్ర వచ్చి ఉంటేనే చేస్తాం, అంతే. లేదంటే లేదు. అట్లాంటి చిన్నప్పటి నుంచి యాంబిషన్ అండి, వెళ్ళాలి నటించాలని. కానీ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు అదంతా వచ్చని పంపించరు కదండి. సరే, ఎప్పటికైనా ఆ కోరిక అనేది మనసుకు ఉండిపోదు. ఒక్కసారి నటించాలనేది పడకూడదు. పడిన తర్వాత ఎలా అయినా సరే ఆ కోరిక పోదు. ఎంత కాదనుకున్నా ఎప్పుడొకప్పుడు అరే నేను ఎంత చిన్న బిట్లో అయినా నటిస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ అనిపించినంత మాత్రాన దానికోసమే మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకొని మన సంస్కారాన్ని చంపేసుకొని ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోయి దానికోసం అంత దిగజారాల్సిన అవసరం లేదండి. వస్తే చేస్తాం, కోరిక తీరుద్ది. ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి. కోరిక తీరాలని రూల్ ఏం లేదు కదండి. ఏం లేదు. ఒకవేళ మన లక్కు బాగుంటే మంచి దారిలో వచ్చిందనుకోండి, తీరుతుంది. లేదంటే తీరలేదు, సరిపెట్టుకోవచ్చు కదా. బాగా ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. అంటే ఏంటంటే ఆడదాన్ని రెచ్చగొట్టి ఏ మగవాడైనా వదులుతున్నాడండి. అంటే నేను అందరు మగవాళ్ళని అంటలేదు, కొందరు చాలా వరకు ఇంతే ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏంటి నువ్వు చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి, నాకు తెలియదా అంటే తెలియదా అన్నోడివి ముందెందుకు హెల్ప్ తీసుకున్నావు? ఇప్పుడు చందు గారిదైనా అంతే కదా. పవిత్ర లోకేష్ గారు చందు గారిదైనా ఫస్ట్లో ఏమీ లేనప్పుడు తనని ప్రేమించి తన అండగా ఉండి మరి డబ్బులు పెట్టి సీరియల్స్లో సపోర్ట్ చేసింది. నేము ఫేము వచ్చిన తర్వాతే కదా పవిత్ర లోకేష్ గారు పరిచయం అయింది. సరే, తన అవకాశాలు ఇప్పించుండొచ్చండి. కానీ ఫస్ట్లో ఎవరు అండగా ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేశారు? చేసిన మేలు మర్చిపోయి కూర్చున్న చెట్టునే నరుక్కొని నువ్వేంటి చేసావంటే ఏ ఆడదాని ఈగో అయినా దెబ్బతినకుండా ఎందుకుంటుందో చెప్పండి. ఎందుకుంటుందండి? ఎందుకుండదు? ఈగో ఎందుకు దెబ్బతిందు? అప్పుడు మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే ఏంటి? యువతల మీద రొచ్చేయటం ఎందుకు? అవును తప్పు అని నిరూపించి ఏం చేస్తారండి? తప్పు మంచివాడు చెడ్డవాడు, దానివల్ల ఒరిగేది ఏముంటుంది? మంచివాడికి ఏమైనా మాలు వేస్తున్నారా? చెడ్డవాడికి ఏమన్నా తీసి అవతలు పెడుతున్నారా? ఈ రోజుల్లో అలాంటి ఏం నాకైతే కనిపించట్లా. పాత రోజుల్లో ఏమైనా ఉండేదేమో కానీ ఈ రోజుల్లో తీయగా మాటలు చెప్పి శటకోపం పెట్టే వాళ్ళని చాలామంది నమ్ముతున్నారు. చెడ్డోళ్ళైనా సరే 4 డబ్బులు పడేస్తే వెనకాల కుక్కల్లాగా తోకలు ఉట్టుకుంటూ తిరిగే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు మంచి అనిపించుకున్నంత మాత్రాన మనకేం మిగలట్లేదు. కాకపోతే ఏంటంటే మన ఆత్మసాక్షిగా మనకు తెలుసు కాబట్టి తృప్తిగా ఉంటుంది. అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అవతల వాళ్ళని చెడు అనిపించి నువ్వు మంచి అనిపించుకున్నందువల్ల దానివల్ల ఒరిగేదేమన్నా ఉందా? లేదు. ఇప్పుడు అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకొని ఇది చేసే బదులు నేనే చెడ్డ అని ఒప్పుకుంటే అయిపోయాయి. ఇప్పుడు లేదు, ఎదురు పడి అసలు మధ్యవర్తులను పెట్టుకొని ఇలా చేస్తే ఇలా విడిపోవాలని ఉంది, ఇదిగో ఇంత అమౌంట్ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంత నేను ఇంత కలిగి ఇవ్వగలుగుతాననేది ఉండట్లేదు. అమౌంట్ ఇవ్వకుండా వదిలించుకొని ఏం చేస్తారండి? మీ భార్య కాదా? పోయి మీ భార్యను తీసేని మీ భార్య మీద ప్రేమ లేకపోవచ్చు. మీ వల్ల కలిగిన పిల్లని రేపు పెంచి పోషించి తనకు మంచి భవిష్యత్తు ఇవ్వద్దా? ఎవరి కోసం ఇస్తున్నారండి? ఇప్పుడు బయట వాళ్ళ కోసం దారబోస్తున్నారు కదా. ఇంట్లో వాళ్ళ కోసం ఇస్తే తప్పేంటి? నాకు తెలిసినంత వరకు చాలా గొడవలు డబ్బులు ఇష్యూ దగ్గరే గొడవలు అవుతున్నాయి. ఎవరిది తీసుకున్నా సరే డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అది రివర్స్ తిరిగి తన్ని చెడ్డదానిగా చిత్రీకరించడానికే చూస్తున్నారు తప్పితే అర్రే న్యాయబద్ధంగా వెళ్ళి ఇదిగో ఇంత ఇస్తాను, నాకున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, విడిపోయారు, 4 ఎకరాల పొలం ఉందనుకోండి, నేను 2 ఎకరాలు పెడతానమ్మా, ఇంకా నీకు నాకు సంబంధం లేదని పెట్టి వదిలించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎంతోమంది చేస్తారు. కొందరు మగవాళ్ళు ఉంటారు చూసారా, వెళ్తారు అవతలు పడతారు. ఈ రూపాయి కూడా ఆఖరికి రూపాయి కూడా ఇచ్చేది లేదు. అన్ని సంవత్సరాలు తింటారు బాగానే.
ఫుల్గా ఆడది పెడితే మాత్రం ఆడది సపోర్ట్ చేసి ఎక్కడెక్కడ డబ్బులు బీక్కొచ్చి పెట్టినంత కాలం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా ఇష్యూ వచ్చి బయటికి వెళ్ళిన రోజున మళ్ళీ రూపాయి ఇచ్చేది ఉండదు. యువతల ఆత్మాభిమానం గల ఆడవాళ్ళు ఏంటంటే పోని ఎందుకు అని చెప్పి అడగలేక కొందరు, అడిగి కొందరు వీరికెక్కి ఇలాగ మాటలు పడేది కొందరు. ఇట్లా జరుగుతుందండి. ఈ ఇష్యూ చూసిన తర్వాత నాకు ఇదే చెప్పాలనిపించి వీడియో చేశానండి. చాలా వరకు సామరస్యంగా వెళ్ళి కట్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఆ అమ్మాయి నక్షత్రం ఉంది, ఒక 3 కోట్లు అడిగింది అనుకుందాం. నేను అంత ఇవ్వలేను, 1.5 కోట్లు 2 కోట్లు లేదు, 3 కోట్లు ఇచ్చేసి వదిలించుకొని అప్పయింది అనుకోండి, తీర్చుకోండి. ఎలాగో వదిలించుకుంటున్నారు కదా. లేదు, అది బతిలాడుకొని చెప్పుకొని చేస్తే ఎవరైనా ఇదవుతారు, కానీ రెచ్చగొట్టుకొని చేస్తే అవ్వండి. అనవసరంగా వీరికి పొరుగులు పోగొట్టుకోవటం తప్పితే ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయి అయినా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారని ఇప్పుడు అవతల వాళ్ళతో ఏ రిలేషన్ ఉందో, ఎట్లా జరుగుతుందో అందరూ బయటకు వస్తున్నారు కదా. అనవసరంగా ఇది మాత్రం ఎవ్వరు కూడా పోట్లాట్లు వేసుకొని ఇది చేసుకోవద్దు. నచ్చకపోతే కామ్గా విడిపోండి. ఇప్పుడు విడిపోండి అంటే దేనికి చెబుతున్నారంటే, మేము ఒకరికొకరం బతకలేము, ఇక్కడ ఉంటే ఒకరికొకరం చంపుకుంటాము, లేదంటే కొట్టుకుంటాం, తిట్టుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ బంధంలో నుంచి బయటికి రావటమే కరెక్ట్ అండి. ఎందుకంటే మనశ్శాంతిగా లేని బంధాలు నిలబడవు. ఆ కోపం మీద ఇప్పుడు అదిగాక ఇంత ముందులాగా ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండట్లేదండి. ఎవడి ఈగో వాడికి ఎక్కువైపోయింది, ఎవడి స్వార్థం వాడికి ఎక్కువైపోయింది. అవతల ఎట్లా పోతే నాకేంటి, నా సుఖం నాకు చాలు అని అనుకునే స్టేజ్కి వచ్చేసారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకుంటారని, ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ బాయ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.